అంటే ఇప్పుడు మనకు ఇంతమంది చాలా భూములు వాళ్ళకు పెండ ఎరువు అంటే తెలియదు ఆ రకం తయారైంది. ఏమున్నా పోవాలి గంట హలో అనాలి తీసుకురాస్తే బండి వచ్చేస్తుంది, చల్లాలి, పంట తీసేయాలి. దిగుబడి ఎంత వస్తుందనేది తెలియదు సార్. కైకిలు అయితే మనకు తక్కువ ఏం లేదు, కైకిలు కూడా బాగున్నాయి. మనము ఏం చేసినా అధిక దిగుబడికి మనం ప్రయత్నం చేయాలి. దాంతోపాటు భూమిని కాపాడుకోవాలి, మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఫస్ట్ మన ఆరోగ్యం కాపాడు, మనం మంచుకున్నప్పుడే ఆ భూమి మీద భూమి అనేది కొడుకు అయితే మనం తండ్రి. పెద్ద కొడుకు ఎవరు అంటే ఫస్ట్ రైతు భూమిని చూపిస్తాడు, నమ్ముకున్న రైతు. ఉద్యోగస్తుడు ఏమన్నా నా పెద్ద కొడుకు లండన్లో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, కానీ ఫస్ట్ ఒక రైతు దేన్ని చూపిస్తాడంటే పొలాన్ని చూపిస్తాడు. సో దాన్ని కాపాడుకోవాలి. సేమ్ టైంలో మనం బాగుండాలంటే సార్ మన కంపెనీ సర్వశ్రీ కంపెనీ ఒక గొప్పతనం ఏంటంటే సార్ కంప్లీట్ 2013 నుంచి మార్కెట్లో ఉంది. సో మనము సార్ మహేందర్ సార్ దయ వల్ల మనం ఈరోజు మీ దగ్గరకు చేరుకున్న మిత్రుడు గత 4-5 ఏళ్ల నుంచి నాకు స్నేహం బాగుంది. సార్కు నేను ఒక 2 years బ్యాకే చెప్పిన సార్ మనకు అక్కడ పరిచయం చేయని రావడానికి సిద్ధం ఉంది సార్. సార్ ట్రైబల్లో పనిచేస్తే చాలా ఆనందం ఉంటుంది సార్. ఎందుకంటే అక్కడ గెలిచినాడు ప్రపంచానికి వెళ్ళవచ్చు. నిజాయితీ అనేది ఒక ఒరిజినాలిటీ ప్యూరిటీ అనేది మా దగ్గర కనిపిస్తుంది. ఎక్కడైతే ఇక్కడ మోసాలు చేయడము, అచ్చి తీసుకొచ్చి ఏదో టోపీ చేయడము, మీకు తెలియనట్టు ఏదో ఇది ఇన్ని ఎకరాలకు పనికి వస్తుంది, ఎంత పంట వెళ్తుంది, అవన్నీ ప్రత్యక్షంగా మా కంపెనీ ఏంటంటే గత 2013 నుంచి గుడ్ రిజల్ట్స్, ఎక్దమ్ హైలీ రిజల్ట్స్. సో పత్తి సార్ మనకు ఇక్కడ వాతావరణం బాగానే ఉంది, పర్వాలేదు. పత్తి ఏమేమి వాడుతుందో లేదు, పత్తి అయితే పర్వాలేదు. మన దగ్గర పత్తి మేము ఇచ్చిన ప్రోడక్ట్లు పత్తి 6.5 ఫీట్లు 6 ఫీట్లు వస్తుంది సార్, 100 కాయలు కాదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మనము ఎట్లా అంటే సాయిల్ నుంచే ఇస్తాం, భూమి నుంచే. అంటే భూమి సారవంతము దుక్కి కొడతారు కదా, ఏది మే నెలలో మీరు దుక్కి కొడతారు. దుక్కి కొట్టిన తర్వాత తొలి వర్షాలు పడ్డాయి మొదలైందంటే మీరు నాటుకు మొదలు పెడతారు. ఆ టైం నుంచి ఒకటి సాయిల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సాయిల్ అంటే భూమిని ట్రీట్మెంట్ చేస్తాం ఫస్ట్. ఎందుకంటే తెగుళ్ళు ఏమైనా ఉంటే కూడా ఆ తెగులను చంపేస్తారు ఫస్ట్ స్టేజ్. ఇంకోటి ఏంటంటే ఆ తెగులు పోయినంటే మనం ఇత్తులు నాటిన తర్వాత ఏదైతే ఆ ఇత్తు నుంచి మనకి వెళ్ళే నారు లాంటి మొక్క బలంగా వస్తుంది సార్, ఆరోగ్యంగా. ఒకటి ఏంటంటే మనకు ఫస్ట్ మన హ్యూమన్లో అంటే మానవుల్లో గర్భసంచి 9 monthsలో పుట్టిన పిల్లానికి ఆరోగ్యవంతంగా ఉంటాడు. అదే వెంటిలేటర్లో ఉంచిన పిల్లాడు అనారోగ్యవంతుడు. జస్ట్ వెదర్లో మార్పు వచ్చిందంటే వాడు బీమార్ అవుతాడు కన్ఫామ్. ఈరోజు ఉరుములు మెరుపులు వచ్చిందంటే ఇంట్లో పిల్లాడు ఖచ్చితంగా హాస్పిటల్ పోవాల్సిందిరా అని ఫిక్స్ అవుతాం. ఎందుకంటే వాని అది మన ఇది పుట్టేటప్పుడు వాడు ఆరోగ్యంగా పుట్టలే. అట్లనే మనము ఏదైతే ఇప్పుడు మీరు పత్తి ఇత్తులు తీసుకున్నాం, ఒకటి సీడ్స్ బాగుండాలి, భూమి బాగుండాలి, అది గ్రోత్ బాగా వస్తుంది. అది దానికి ఏంటంటే సాయిల్ కూడా బాగుంది. దాంతోపాటు భూమి లఘు కావాలంటే సార్ మన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది సార్, ఒక 5 kg గ్రానైల్ బ్యాగ్ ఉంటుంది. ఆ గ్రానైల్ బ్యాగ్ కనీసం ఒక ఫుల్ ట్రాక్టర్, డబుల్ డోర్ ట్రాక్టర్ ఈక్వల్ దానికి సమానంగా బలం ఇస్తుంది సార్. అది అన్ని పంటలకు వేయచ్చు. సాయిల్కి మనము ఉదాహరణకు బయట మనము ఎరువు కొనాలంటే సిటీలో 10,000 12,000 ఒక ట్రాక్టర్ ఎరువు. అలాంటి ట్రాక్టర్ ఎరువు 500కు మనకు ఒక బ్యాగ్ వస్తుంది సార్. దాని ఎంఆర్పి 1000 రూపీస్ ఉంటుంది. కంపెనీ మనకు రైతుకు సగం రేట్కి, హాఫ్ రేట్కి. ఏదైనా ప్రోడక్ట్ హాఫ్ రేట్ సార్. పుణ్యాన మీకు ఇది మనం ఇక్కడ దాకా చేరుకున్నామంటే దట్ ఇస్ బిలాంగ్స్ టు మిస్టర్ మహేందర్ సార్కి ఈ క్రెడిట్ అంతా. ఎందుకంటే సార్ ఎన్నో ఉన్నాయి సార్ మనకు తెలియని, సమాజంలో ఎన్నో ఉన్నాయి. పిల్లలు చూస్తారు, ఏది యూట్యూబ్ కొడితే అదే డాడీ ఇది ఉన్నది, డాడీ ఇది ఇట్లా, డాడీ అది ఇట్లా, డాడీ. ఇంకోటి నెట్ వచ్చిందంటే ఇంకా నెట్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. ప్రతిదీ మనకు ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇది దస్తి కట్టుకొని అన్నీ నడుతుండే, ఏది కళ్ళు మూసి జూమంత్రం లాగా నట్టు. ఇప్పుడు ఏది కూడా సాగదు. మనము ఈ కంపెనీ గురించి ఆర్టీ చట్ట ప్రకారం కూడా మనం దీని గురించి అడగవచ్చు. కంపెనీ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ, దీని మీద టోటల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తా సార్. ఒక హీరో అమితాబ్ బచ్చన్, ఒక పెద్ద గ్రేట్ హీరో. అమితాబ్ బచ్చన్ అంటే చిన్న ప్లాన్తో పాటు ప్రతి ఒక్కరు వాడు నూడిల్స్ మీద, మైదా పండి నూడిల్స్ మీద ఒక యాడ్ ఇచ్చిండు. ఇది బాగుంటుంది, శరీరానికి ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, దీంట్లో పోషకాలు ఉంటాయని న్యూస్ తాగేసింది. వెంటనే సార్ వానికి ఓ చట్టం సుప్రీంకోర్టు నుంచి ఒక పిటిషన్ వేస్తే జీవితంలో నేను ఏది యాడ్స్ ఇవ్వనని, నా ఫ్యామిలీ కానీ నేను యాడ్స్ రాను ఇక అని. ఇప్పుడు మహేష్ బాబు ఏం చేసిండే బంగ్లా మీదకి వెళ్ళి సొంతం పట్టుకొని తాగి దూకుతా అంటే ఇప్పుడు వస్తున్నా సార్. ఎవరైనా చూస్తున్నా మీరు హీరోస్ ఇవన్నీ డమ్మీస్ అయిపోయినాయి, క్లోజ్ సార్. ఇప్పుడు మా ప్రోడక్ట్ కూడా మీ దగ్గర ఇంప్లిమెంట్ చేయండి.
నేను 100 ఎకరాలు ఉంటే జస్ట్ ఒకటే ఎకరాకు నేను మీతో కోరుకుంటా, వాడి చూడండి గుడ్ రిజల్ట్స్ సార్. మన దగ్గర ఇప్పుడు ఉన్న నా దగ్గర హిస్టరీలో 14 క్వింటల్ సార్ ఒక ఎకరానికి పత్తి, 14 క్వింటల్, ఏపుగా 6.5 ఫీట్లు సార్. నేను మీరు పెండ వేసిరు కావచ్చు, కోడి పితులు తీసిరు కావచ్చు, ఇది మన రకరకాలు ఉన్నాయి కదా, బూడిద తీసుకొచ్చి రామగూడ బూడిద తీసుకొచ్చి కలిపిరు కావచ్చు భూమిలో, అవేం లేదు సార్. ఓన్లీ గ్రాండల్ 5 kg గ్రాండల్, 5 kg భూమి గ్రాండల్, ఇది భూమికి అన్ని పట్టలేదు సార్. వరికి అయితే ఇది మనము దుక్కి కొట్టిన తర్వాత నార్మల్ ఇది డిఏపితో కలిపింది, ఎందుకంటే ఆల్రెడీ మనము రసాయనాలకు భూమి కూడా అలవాటు పడ్డది. ఒక 4 పంటలు మనం దీన్ని వాడినామంటే వాడిన 5th పంటకి ఏ అవసరం లేదు, ఇక డిఏపి 2020 అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఎందుకంటే సార్ భూమిలో ఎర్రలు వచ్చేస్తాయి సార్. ఇప్పుడు ఎర్ర అనేది కనిపించదు సార్, ఈవెన్ దో మీ చెట్టు కింద కూడా తగ్గండి, ఇప్పుడు వర్షాకాలం కదా ఎర్ర కనిపించదు. అంటే మొత్తం టోటల్గా మనం నీళ్ళు వాడే మరి బట్టలు వాటర్ కూడా కెమికలే, మన పరిసరాలంతా కెమికలే, టోటల్గా కెమికల్తో నిండి ఉన్నది. కాబట్టి మన ఆరోగ్యం కూడా అందరికీ చూడండి, గ్యాస్ ట్రబుల్, స్టమక్ పెయిన్, ఈ ఏరియాలో ఉండి షుగర్ బీపీ ఉంటుంది, ఈ ఏరియాలో కూడా షుగర్ బీపీ ఉంటుంది, బికాస్ మన వాడే రసాయనాలు సరే. ఎందుకంటే మనకు కావాల్సింది వాటర్, ప్రకృతిలో మనకు ఏదైతే ఇది భూమి, గాలి, నీరు, ఇది ఏంటంటే ప్రైమరీ నీడ్స్, ఇవి పంచభూతాల్లో ఉన్నాయి. పంచభూతాల్లో ఉన్న వాటి అవి కూడా కలుషితమైన తర్వాత ఏమవుతుంది, మనకు అనారోగ్యం పాలవుతుంది. రసాయనాలకు తీసుకోవడం విషయాన్ని విముక్తి కోసం ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. ఇది మీకు ఎవరికి కూడా ఇక్కడ చూడండి సార్, మనకు ఇంత మంచి గాలి ఉంది, ఆక్సిజన్. అసలు మన సిటీలో ఏముంటుంది, బోర్లు, గటేర్లు, పెద్ద పెద్ద గటేర్లు, జనసందడి, ఇది ఒకరు కలుషితం పడ్డది. ఇందులో ఎట్లా అంటే ప్రతి ఒక్కరు అనారోగ్యమే.